జైల్లో అరుపులు, జైల్లో కేకలు. దోల తీరింది సార్, నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. ఏడుపులు. ఏం జరుగుతోందో అని. రుకో జరా సబర్ కరో. ప్రశ్నించేవాడు పుల్ అయితే క్వశ్చన్ చేసేవాడు వేటగాడవుతాడు. ఆ వేటగాడే రావణ్. నీకో దండం అమ్మా. పక్క నుంచి ఎవరు ఏం చేస్తారు అని దిక్కుతోచక పిచ్చి చూపులు చూస్తా ఉన్నాడట. నాకేం చేయాలో తెలియట్లేదు. We are more worried about his health. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అతనికి ఏమన్నా జరిగితే ఈ ప్రభుత్వం బచ్చలకురి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఏం చేస్తా ఉన్నాడు అని కొంత ఆసక్తి ఉండొచ్చు. జైల్లో ధైర్యంగానే ఉన్నాడా, లేదంటే భయపడతా ఉన్నాడా? తోటి ఖైదీలతో ఎలా ఉన్నాడు? అయిపోయింది నాకు కథం. రావణ్కి మీకేం సంబంధం? నమస్కారం అమ్మా. మీరెందుకు రావణ్తో ఆర్గ్యూ చేస్తున్నారు? చేస్తాం. మనిషి పశువాను. రావణ్కి మాకేమి సంబంధం లేదు. రావణ్కి మాకేమి సంబంధం లేదు. అది చూడండి, రౌడీలకే సపోర్ట్ చేస్తాం. వాళ్ళు రౌడీలా కాదా, దుర్మార్గులా, ఎలాంటి వాళ్ళు అనేది పక్కన పెట్టండి. రావణ్కి మాకేమి సంబంధం లేదు. రావణ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు. ఒక లేడీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది, ఆమె ఇప్పుడు గమన అనుకుంటా, అడిగింది, అయ్యా మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దారుణంగా కేసులు పెడుతుంది, అన్యాయంగా పెడుతుంది, అక్రమంగా పెడుతుంది. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సార్ మీకు సహాయం కావాలంటే అమ్మ నేను లీగల్ ఎయిడ్ ఇస్తానని చెప్పాడు. ఎవరో మాకు తెలియదు, ఆయన తెలియదు. లీగల్ ఎయిడ్ ఇస్తాను, అక్రమంగా అన్యాయంగా పెడితే వీఆర్ గివింగ్ లీగల్ ఎయిడ్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్ వీఆర్ బిలీవింగ్. నమ్మేనరా నిన్ను? నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఇట్లా చేస్తారు. ఈ రావణ మీద అన్యాయంగా అక్రమంగా ఉపా చట్టాన్ని పెట్టారు, అదే ఉపమా చట్టాన్ని పెట్టారు. అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా. ఈ బచ్చలకురి జోసెఫ్ ని 10 రోజుల పాటుకి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. చూస్తే సాయంత్రానికి మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఏమని? మాకు 10 రోజులు సరిపోదు, 15 రోజుల కస్టడీకి ఇవ్వండి. అలాగా భయంగా ఉందా? 10 రోజులు సరిపోదు, 15 రోజుల కస్టడీకి ఇవ్వండి. ఎందుకంటే తవ్వే కొద్దీ చాలా అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. కొన్ని అంశాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. విచారణలో భాగంగా ఇతన్ని ఛత్తీస్గఢ్ కూడా తీసుకెళ్ళాలి. చచ్చిపోతున్నా, ఎందుకంటే అన్ని అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. రేపు 17వ తేదీన గమనాని, ఇంద్రసేన, నాయుడుని కూడా మరొకసారి గన్నవరం పోలీసులు విచారించబోతా ఉన్నారు. నీ చరిత్ర అయిపోయిందిరా బాబుజీ, ఇక నీ బతుకంతా. మొన్న 50 ప్రశ్నలు అడిగితే కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పారు, చాలా వాటికి నీళ్లు నమిలారు. ఏమైందిరా సప్పుడు చేస్తలేవు? సో బహుశా 17వ తేదీ ఏం జరుగుతుందో చూడాలి. విచారించి పంపించేస్తారా, లేదంటే అరెస్ట్ చేస్తారా? ఆధారంగానే ఈ బచ్చలకురి జోసెఫ్ ను కూడా ప్రశ్నించాల్సి ఉంటుంది కాబట్టి కొంత టైం తీసుకున్నారు. అలాగే 15 రోజులు కస్టడీకి కూడా అడిగారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా.